మాకు ఎవ్రీ ఫ్రైడే భక్తి వృక్ష అని ఇస్కాన్ వాళ్ళు అందరు గ్యాదర్ అయ్యి పాట్లాక్ చేసుకొని బయట నుంచి ఫుడ్ కాకుండా ఎవరికి వీలైతే వాళ్ళు చేసి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మంచిగా భగవద్గీత అన్నీ చదువుకొని కీర్తన జరుగుతుంది, భజన జరుగుతుంది, అండ్ అట్లాగే యమ్మీ హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది. ఫలాఫల్ చేస్తా అని ఈరోజు పాట్లాక్కి చెప్పాను. సో చూసారా, మొత్తం నేను ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఈజీ తొందరగా ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేశాను అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నేను చూడండి ఇట్లా నానబెట్టుకున్నాను. మొత్తం రాత్రంతా నానబెట్టుకున్నాను. 12 to 15 hours నానబెట్టుకుంటే చాలు. నేను సోంపు వేసాను, తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసాను, పింక్ సాల్ట్ తగినంత వేసాను, ఆమ్చూర్ వేసాను. ఎందుకంటే లెమన్ వేయాలి కానీ ఇంకా మెత్తబడిపోతుందేమో అని ఆమ్చూర్ వేసాను. కొత్తిమీర వాడాను, పుదీనా కూడా వాడాను, అల్లం కూడా వాడాను, ఎండుమిరపకాయలు కూడా వాడాను కారం కోసం, వామ కూడా వాడాను. ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. దీని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూసారా, మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ నేను కిచెన్ ఎయిడ్ది అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి దీంట్లో కూడా తిప్పేసుకుంటున్నాను. చూడండి మొత్తం మిక్స్ అయిపోద్ది ఒకసారి. దీంట్లో నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. మొత్తం ఇట్లా మళ్ళీ పెద్ద బేసిన్లోకి తీసేసుకున్నాను. మొత్తం ఒక పెద్ద ట్రే తీసుకొని దీంట్లో అన్నీ ఇట్లా బాల్స్లా చేసుకుని అయితే రెడీ పెట్టేసుకుంటాను. చూడండి ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా పెట్టేద్దాం. ఇలా అయితే నేను ఫలాఫల్ బాల్స్ రెడీ చేసేసుకున్నాను. డైరెక్ట్ ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్ పెట్టాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం ఇవి లోపల నుంచి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మంచిగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇట్లా బటర్ పేపర్లో వేసేసుకోవడం. చూడండి లోపల నుంచి మంచి కుక్ అవ్వాలి, అప్పుడే ఫలాఫల్ టేస్ట్ వస్తుంది. బాగుంది కదా. దీన్ని పీటా బ్రెడ్లో వేసుకోవచ్చు, ఫలాఫల్ విత్ వెజ్జీస్ చేసుకోవచ్చు, సాలడ్ ట్రై చేయొచ్చు, డైరెక్ట్ కూడా తినేయచ్చు. So Chaitanya Mahaprabhu is an incarnation where he comes in the mood of Radha.